ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామమున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి ఆ జీవమును మనకు అనుగ్రహించి ఆయన జీవించి ఉన్న విధంగా మనల్ని జీవింపచేసి నడిపిస్తున్న ఆ సర్వోన్నతని ఘనపరుస్తూ ఈ దినమునకు గాను మనకు అనుగ్రహించు వాక్యం అందుకొని ఆ సర్వోన్నతని మహిమపరుస్తూ ముందుకెళ్తామండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును అని. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వారికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానం అనుగ్రహిస్తున్నారండి 9వ వచనంలో. ఇప్పుడు ఈ వాక్యం మొదలు పెడుతున్నప్పుడే అప్పుడు అని మొదలు పెట్టాడండి దేవుడు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దేనిని బట్టి ఇంకా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ప్రతిదినము దేవుని దగ్గర మొరపెడుతున్నాం, ఆ దేవాది దేవుడిని మేము కనపరుస్తున్నాం. ఆ సర్వోన్నతుడు మమ్మల్ని మా ప్రార్థనలకు ఎందుకు ఆలస్యం అవుతుందో మాకు తెలియట్లేదని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును అంటే జవాబిస్తాడు. నువ్వు అడిగిన దానికి, నువ్వు మొరపెడుతున్న దానికి, నువ్వు దేవుని దగ్గర కనిపెడుతున్న దానికి దేవుడు నీకు ఒక జవాబు ఇస్తున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం గ్రహించాలి? నేను మాట్లాడే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు, నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన చూస్తున్నాడు అని విశ్వాసముతో మనం ఆయన దగ్గర అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అది గ్రహించి మనం దేవుళ్ళ ముందుకు కొనసాగితే అందుకు దేవుడు ఇచ్చే ప్రతి జవాబు ఏమై ఉందంటే, నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును అని అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవానికి వందనాలు ప్రభా, ఎక్కడున్నావయ్యా, నా పరిస్థితులు మారట్లేదు ప్రభా, అయ్యా నా ఒంటి స్థితి మారట్లేదయ్యా, నా ఇంట్లో పరిస్థితులు మారట్లేదు ప్రభా, నా బిడ్డలు మాట వినట్లేదయ్యా, నా ఇంట్లో ప్రభా అయ్యా దరిద్రత మాత్రమే ఉందయ్యా, సమృద్ధి లేదు ప్రభా, నేను నా తండ్రి లేమిలోనే ఉన్నాను ప్రభా అని అనుకొని దేవుడి పాదసన్నిధిలో మొరపెడుతున్నామా ఈరోజు మన దేవుని దగ్గర? ఈరోజు దేవుడు ఇచ్చే జవాబు ఒక్కటే ఉందండి. ఆ జవాబు ఏదై ఉందంటే, నువ్వు పిలుస్తున్నావు కదా, ఈరోజు నువ్వు మొరపెడుతున్నావు కదా, నేను నీకు ఉత్తరం ఇస్తాను అనే దేవుడు మాట్లాడుతున్నాడండి. నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. దేవా నీవు పిలిచినప్పుడే దేవుడు నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఆ తర్వాత నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అని అంటున్నాడు. అంటే నువ్వు పిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను ఉత్తరం ఇస్తాను, నీకు తప్పకుండా కంటిన్యూ చేయి. నువ్వు చేస్తున్న ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మొర్రలో, విజ్ఞాపనలో ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని నువ్వు కంటిన్యూ చేయనని దేవుడు నీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ, రెండవదిగా నువ్వు మొర్రపెట్టగా యెహోవా నేనున్నాను అని అంటున్నాడు. అంటే భయపడకున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు మొరపెడుతున్నావు కదా, దేవా నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు ప్రభా, నాకు ఏ దిక్కు నుంచి నాకు సహాయం వస్తుందో నాకు తెలియట్లేదు ప్రభా, అసలు నా సమస్యలకు ఒక పరిష్కారం అంటూ ఉందా నా యేసయ్య? ఆశీర్వాద దినములను నేను చూడగలనా నా తండ్రి? అయ్యా నా శరీరంలోని ఈ వ్యాధులు నన్ను విడిచిపెట్టి పోతాయా నా ప్రభా? అయ్యా నా ఇంట్లో నెమ్మది కలుగుతుందా నా యేసయ్య? నా బిడ్డలకు వివాహాలు కలుగుతుందా నా యేసయ్య? నేను బాధపడుతున్నావా దేవుని దగ్గర? నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడుతూ మొరపెడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే నువ్వు పిలిచిన దగ్గర ప్రార్థన చేస్తున్నావే, నేను నీకు జవాబు ఇవ్వడానికే ఉన్నాను నాన్న, నేను బలపరుస్తూ. వెంటనే ఆయన అంటున్నాడు, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అంటున్నాడు. ఎంత భరోసా! ఈ భరోసా, ఈ యొక్క ధైర్యం ఎవరు ఇవ్వగలరండి? ఇదే మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా అంటాడు కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నిన్ను విడువను ఎడబాయను అని అంటున్నాడు కదా. అదే మాట మళ్ళీ యెషయా గ్రంథంకి వచ్చేసరికి, నీ తల్లి అయినా నిన్ను మరచును కానీ నిన్ను నేను ఎన్నడూ మరువను విడువను, చూడుము నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నానని చెప్పిన ఒకే ఒక్క దేవుడు అండి. ఈ దేవుడికి నువ్వు బలులు అర్పించిన అవసరం లేదు, మొక్కుబడులు చేసుకున్న అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు పిలవగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అనే మాట ఏదై ఉందండి, నువ్వు మొరపెట్టగా నేనున్నాను అని జవాబిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెందుకు కృంగిపోతారండి?
ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు పిలుస్తుంటే నేను నీకు జవాబు ఇస్తానమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రెండవదిగా, నువ్వు మొరపెట్టుచుండగా నేనున్నాను అన్న ధైర్యాన్ని కూడా నీకు ఇస్తున్నా. కాబట్టి నువ్వు ధైర్యంగా నా చెయ్యి పట్టుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగు అని ఈరోజు ఈ గొప్ప వాక్యం ద్వారా మనల్ని దేవుడు దర్శిస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కుంగిపోకండి. నీవు పిలిస్తే దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు మొర పెడితే ఆ దేవుడు నీకు నేనున్నాను అని చెప్పి నీ ముందుకు రావడానికి దేవుడు తయారుగా నిలబడి ఉన్నాడండి. మరి ఇంకెందుకండి కృంగిపోవడం, ఇంకెందుకు భయపడడం? మన దేవుడు మరుగై ఉన్న దేవుడు కాదు కదా, భూమిలో పాతి పెట్టబడిన దేవుడు కాదు కదా, పునరుద్ధానుడైనటువంటి యేసయ్య మన కొరకు ఉన్నాడు కదా, జీవించి ఉన్న దేవుడు ఈరోజు మనతో పాటు ఉన్నాడు కదా, మనకు జీవం ఇచ్చాడు, జీవం ఇచ్చిన ఆ దేవుడు మనతోనే ఉంటున్నాడు. నువ్వు పక్క నుండి నువ్వు మాట్లాడినా, నీ హృదయంలో ఏ వేదన కలిగి నువ్వు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నా, నీతోనే ఉంటున్నాడు. ఇప్పుడే అన్నాడు కదా ఆయన, నువ్వు పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అన్నాడు. ఆ తర్వాత నీవు మొరపెట్టగా నేను నీకు జవాబిస్తాను. నువ్వు కిచెన్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా, నీ పనుల్లో ఉండి మొరపెడుతున్నావా, నడుస్తూ ప్రార్థన చేస్తున్నావా, నిద్రలో ప్రార్థన చేస్తున్నావా, పడుకున్నప్పుడు మొరపెడుతున్నావా, పడక మీద ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రతి ప్రార్థన దేవుడు విని నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎప్పుడు నిన్ను వదలని విడిచిపెట్టని దేవుడి చేతుల్లో నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందుకు కొనసాగు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనమందరం అందుకొని ఆ దేవాది దేవుణ్ణి మహిమపరచుదుము గాక. ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. ఇచ్చిన చక్కటి వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనంలో మీరు మాట్లాడిన విధముగా నా తండ్రి, అయ్యా నీకు స్తోత్రము. నీవు పిలువగా ఇదిగో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు మొరపెట్టగా నీకు నేనున్నాను అనును అని నీవు సెలవిచ్చావు తండ్రి. నాయన నీలాంటి ధైర్యపరిచే పరలోక తండ్రి ఇంకొకరు లేరు నా యేసయ్య. తండ్రి నిన్ను అయ్యా దేవుడుగా కలిగిన మేము ఎంతో ధన్యులమై ఉన్నాము నా తండ్రి, మీకు వందనాలు. ధైర్యపరిచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు. ఏ బిడ్డలైతే ఎవరికైతే ఈ వాక్యం అవసరమే ఉండి ఈరోజు మీరు మాట్లాడారో వారిని అందరినీ ఆశీర్వాదం ఇచ్చి విడుదల మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు తండ్రి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. యవన స్థితిలో ప్రభు వారి కాడి మోయడానికి మీరు సహాయం చేయండి నా యేసయ్య. కుటుంబాలలో ఎంత సంపాదించినా ప్రభ అప్పుల భారమే ఉంది నా తండ్రి. నాయనా అయ్యా లేమిలోనే జీవిస్తున్నారు ప్రభ, సమృద్ధిని చూడలేని స్థితిలో ఉన్న కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా. వాళ్ళు చేస్తున్న మొరలకు జవాబు దయచేయండి, సమృద్ధిని ఆశీర్వదించండి నా యేసయ్య. మీకే స్తోత్రములు, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా ప్రభ. అయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి. వివాహము కానీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల దయచేయండి నాయన. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి, సువార్థికులను, సేవకులను జ్ఞాపకం చేసుకునండి. వారి వారి సంఘ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని సంఘాలున్నా, ఎంతమంది దైవజనులున్నా, గణపరిచేది ఒకే ఒక దేవుడు అయిన నిన్ను మాత్రమే కనుక అయ్యా యథార్థత కలిగి నిన్ను నీ సన్నిధిలో ప్రభ ఒప్పించుకొని ప్రార్థన అయ్యా నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ మిమ్మల్ని మాత్రమే హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యము ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకున్న వాళ్ళు మీతో పాటు అనేకులు కూడా ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే దయతో ఎవరైనా మీ స్నేహితులున్నా, మీ కుటుంబీకులున్నా, మీకు సన్నిహితులున్నా వారికి వాక్యాన్ని పంపించండి. వాళ్ళు కూడా మీ ద్వారా ఆశీర్వదించబడితే ఆ దేవదేవుని ఆశీర్వాదాలు మీకు కూడా తోడై ఉంటాయి. ఇంకొకటి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. అందరికీ ప్రైజ్లాడండి. నూతన సృష్టిగా చేసి